హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే 5ంటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్. ఈరోజు కూడా లిఫ్ట్ మిషన్ పని ఉంది ఫ్రెండ్స్. అందుకని ఈరోజు ఉదయాన్నే 5ంటికి నిద్ర లేచాను. ఫస్ట్ బియ్యం కడిగి పక్కన పెట్టాను. నిన్న లిఫ్ట్ మిషన్ పనికి వెళ్ళొస్తా కూరగాయల మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వంకాయలు కేజీ 20 రూపాయలంట. అర కేజీ వంకాయలు తీసుకొచ్చాను. చిక్కుడుకాయలు కేజీ 50 రూపాయలంట. అర కేజీ చిక్కుడుకాయలు తీసుకొచ్చాను. టమాటాలు కేజీ 10 రూపాయలంట. 1 కేజీ టమాటాలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కేజీ 25 రూపాయలంట. 1 కేజీ పచ్చిమిర్చి కూడా తెచ్చాను. ఇంకా మునక్కాయలు 20కి 4 కాయలంట ఫ్రెండ్స్. 20 రూపాయలు మునక్కాయలు తీసుకొచ్చాను. బెండకాయలు కేజీ 20 రూపాయలంట. అర కేజీ బెండకాయలు తీసుకొచ్చాను. ఉల్లిపాయలు కూడా కేజీ 37 రూపాయలంట. 2 కేజీలు ఉల్లిపాయలు తెచ్చాను. ఉల్లిపాయలు 1/4 కేజీ తెచ్చాను ఫ్రెండ్స్. 1/4 కేజీ 30 రూపాయలంట. నూనె 1 కేజీ తీసుకొచ్చాను. పంచదార కూడా 1 అర కేజీ తెచ్చాను ఫ్రెండ్స్. ఇంతవరకే 300 అయ్యాయి ఫ్రెండ్స్ కూరగాయల మార్కెట్లో. చిక్కుడుకాయ కూర వండుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, నాకు ఈ చిక్కుడుకాయ కూర అంటే ఇష్టము ఉండదు ఫ్రెండ్స్. అందుకని నా కోసం నేను 4 వంకాయలు 2 టమాటాలు వేసి వంకాయ కూర చేసుకున్నాను. ఎండుమిరపకాయలు, అల్లం, ఎల్లిపాయ, జీలకర్ర మొత్తం వేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి ఆ కారమే వంకాయ కూరలో చిక్కుడుకాయ కూరలో వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఎసురు పోసాను, ఆ ముక్కలు ఉడకాలి కదా అందుకని. ఒక పొయ్యి మీద గ్యాస్ ముట్టించి అన్నం కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్. పెట్టాను ఇప్పుడే. వంకాయ కూర కూడా ఉడికింది, చిక్కుడుకాయ కూర కూడా ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టుకుంటున్నాను. అన్నం కూడా ఉడుకుతుంది. కూరలు రెడీ అయిపోయాయి. టైం అయితే 6 అయింది ఇప్పుడు. మూత పెట్టి గ్యాస్ ఆపుకున్నాను ఫ్రెండ్స్. 2 కూరలు రెడీ అయ్యాయి. అన్నం కూడా ఉడుకుతుంది. మంట సిమ్లో పెట్టాను. అన్నం ఉడుకు పట్టింది. మూత తీసి ఒకసారి తిప్పుకుందాం. తిప్పుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టాను. నేను అన్నం క్యారేజీ కట్టుకొని మా పిల్లల్ని స్కూల్కి రెడీ చేశాను ఫ్రెండ్స్. అప్పుడు పనికి వచ్చాము. ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్. శుక్రవారం రోజు వీడియో ఇది. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. 6ంటికి 6:30కి ఇంటికాడ బయలుదేరాము. ఇక్కడికి వచ్చాడికి 7 అయింది. 9 దాకా ఇటుకరాళ్ళు వేసాము. పిల్లలు ఇప్పుడే పని చేయడానికి వచ్చారు. వాళ్ళైతే ఫస్ట్ సిమెంట్ కట్టలు పైకి వేసుకుంటున్నారు లిఫ్ట్ మిషన్ మీద. తర్వాత 4 బళ్ళు కంకర కూడా వేసుకుంటున్నారు. ఈ ఇటుకరాళ్ళు నాకంటే ఎత్తుగా పెట్టారు. ట్యాబ్కోసారి మొత్తం పక్కన పడేసుకొని ఈ బండికి పేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, నా అమ్మటి బుజ్జి వచ్చింది ఫ్రెండ్స్. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. నేనైతే బుజ్జికి వీడియో ఆన్ చేసి బుజ్జికి ఫోన్ ఇచ్చాను. చూడండి ఎట్లా ఊపుతుందో వీడియోని. అటు ఇటు తిప్పుతుంది ఫోన్ని. 10ంటికే ఎండ మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. 1 దాకా వేసి ఇంటికి వెళ్ళిపోతాము. ఇటుకరాళ్ళు మొత్తం 4000 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు ఒక 3000 వేసి ఒక ఇటుకరాయి రేపు వచ్చి వేస్తాము. ఈరోజు ఉదయాన్నే వచ్చాం కాబట్టి 7ంటి నుండి 10ంటి దాకా 2000 ఇటుకరాళ్ళు వేసాం ఫ్రెండ్స్. పొద్దున్నే పని బాగా సాగిద్ది. 10 దాటిన దగ్గర నుండి ఎండ మామూలుగా రావట్లేదు. చెమటలు కారిపోతున్నాయి. నాకైతే ఏమీ తినలేదు నేను. నాకైతే మంచినీళ్ళే దెబ్బకైతున్నాయి కానీ అన్నం అయితే ఆకలి కాలేదు. ఇంటికాడ టీ పెట్టుకొని తాగే టైం కూడా లేదు ఫ్రెండ్స్. ఈ పిల్లలతోనే సరిపోయింది.
నిన్న ఇవాళ వేసి నా చేతులు అయితే బెజ్జాలు కూడా పడ్డాయి ఫ్రెండ్స్, ఇటుకురాళ్ళు వేసి. ఈ ఇటుకురాళ్ళు పని చాలా కష్టం ఫ్రెండ్స్ చేయాలంటే. మాకు ఈ మిషన్ కొన్న కాడ నుండి ఈ పనే అలవాటు, రెండో పనికి ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఈ ఇటుకురాళ్ళు లిఫ్ట్ మిషన్ పనే చేస్తాము, బయట పనికి ఎప్పుడు వెళ్ళలేదు. టైం అయితే 11 అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మా ఆయన్ని టీ తెమ్మన్నాను, టీ తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. మా ఆయన అయితే అన్నం తిన్నాడు ఫ్రెండ్స్, నేను అన్నం తినలేదు, టీ తాగుతున్నాను. మా బుజ్జి మా ఆయనమ్మటి వెళ్ళి జ్యూస్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంది. మా ఆయన అయితే అన్నం తింటున్నాడు, మేము టీ తాగాము. టీ తాగటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇసుక ఒక 20 బళ్ళు వేసాం ఫ్రెండ్స్. ఇటుకురాళ్ళు ఇంకా ఒక 10 ఉన్నాయి, అవి రేపు వచ్చి వేస్తాం ఫ్రెండ్స్. మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.